జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ ఆధ్వర్యంలో చలో విజయవాడకు పిలుపునిచ్చారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో అన్ని జిల్లాల నుంచి జర్నలిస్టులు పాల్గొని విజయవంతం చేశారని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు తెలిపారు. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి సానుకూలంగా వ్యవహరించారంటున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులతో మా ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ ఫేస్ టు ఫేస్. ఉన్న జర్నలిస్టుల సమస్యలు ఎంతమంది ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా అలాగే ఉంటున్నాయి. దీని పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ సంఘాన్ని అంతా కూడా ఒక ర్యాలీగా వచ్చి విజయవాడలో కార్యక్రమం పెట్టారు. దీనికి సంబంధించిన విషయాలు అయితే మనం కనుక్కుందాం. ఎవరైతే ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారో ఆంజనేయులు గారిని ఆయన అడుగుతుంది. సార్ నమస్తే సార్, దీనికి సంబంధించి అంటే మీ డిమాండ్లు ఏంటండి? అంటే జర్నలిస్టులకు ఉన్నటువంటి ఇంటి సమస్య, అలాగే జర్నలిస్టుల పెన్షన్లు, వాళ్ళ జర్నలిస్టుల ఉద్యోగ భద్రతకు సంబంధించిన అతిపెద్ద సమస్య ఉంది కాబట్టి దీని మీద ఒక మీడియా కమిషన్ వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యా సదుపాయం ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో కల్పించాలని చెప్పేసి, అలాగే వైద్య సదుపాయాలకు సంబంధించి కూడా ఉచిత వైద్య పరీక్షలు ప్రతిసారి జర్నలిస్టులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు 2 సార్లు నిర్వహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీంతో పాటుగా సమాచార శాఖని బలోపేతం చేయాలా. ఇవాళ స్టాఫ్ లేని పరిస్థితుల్లో ఇవాళ సమాచార శాఖ ఉన్నది కాబట్టి దీన్ని బలోపేతం చేయడం ద్వారా ఇది జర్నలిస్టులకు ఉపయోగకరంగా ఉంటుంది, ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుంది, సమాజానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి సమాచార శాఖని బలోపేతం చేయాలని అడుగుతా ఉన్నా. అలాగే జర్నలిస్టుల అవార్డులు, జర్నలిస్టులకు సంబంధించి గతంలో చాలా పెద్ద జర్నలిస్టుల పేరుతో అవార్డులు ఉండేవి. మానికొండ చలపతిరావు, మద్దూరి అన్నపూర్ణయ్య, షోయబుల్లా ఖాన్ ఇలాంటి ప్రముఖుల పేరుతో అవార్డులు ఉండేవి. ఇవాళ ఆ అవార్డులను ఇవ్వడం మానేసి చాలా ఏళ్ళయింది కాబట్టి జర్నలిస్టుల పేరుతో అవార్డులు ఇవ్వాలని చెప్పేసి, అలాగే వృద్ధాప్యంలో ఉండేటువంటి జర్నలిస్టుల ఆసరా కోసం ఒక వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుందని, ఈ సమస్యలన్నిటి మీద ఇవాళ రాష్ట్రం మొత్తం మీద నుంచి వందల సంఖ్యలో జర్నలిస్టులు తరలి వచ్చారు. ప్రతి జిల్లా నుంచి, ఒక్కొక్క జిల్లా నుంచి, అందులో సమీపంలో ఉండే జిల్లాల నుంచి 200-300 సంఖ్యలో జర్నలిస్టులు తరలి వచ్చారు. ఈ సమస్యల పరిష్కారానికి వీటన్నిటినీ కూడా సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా మేము చెప్పిన సమస్యలన్నింటినీ సావధానంగా విన్నారు, దానికి సానుకూలంగా స్పందించారు. మరి దానికోసం ఎదురు చూడాలి, మరి ఎంత త్వరగా వీటిని పరిష్కారం చేస్తారు, వీటిలో ఒకటి పరిష్కారం చేస్తూ పోతారా, లేకుంటే వీళ్ళని త్వరగా సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఇదివరకు ఈ సమస్యల పట్ల అంటే సీఎంని కానీ అదే రకంగా గత సీఎం కూడా స్పందించలేదు. మీరు వాళ్ళ అధికారులు ఏమన్నారు సార్? అధికారులు కానీ నాయకులు కానీ? అంటే అధికారులు, నాయకులు సానుకూలంగానే స్పందిస్తారు సమస్యల పట్ల. కానీ మళ్ళీ వచ్చేసరికి ఏంటంటే మంత్రులు అధికారులతో కూడిన సమావేశాలు జరిగితేనే ఆ సమావేశాల్లో మనం చెప్పే అభిప్రాయాలు, అలాగే దానికి ఏమైనా ఆ సమస్యలు ఉన్నాయా, ఆటంకాలు ఉన్నాయా, వాటిని ఎలా అధిగమించవచ్చు అనేది తేలితేనే ఆ సమస్యలు పరిష్కారం అవుతుంది తప్ప లేకుంటే ఇలాగే ఉంటుంది పరిస్థితి. మచిలీపట్నంలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు ఎవరైతే ఉన్నారో కొల్లు రవీంద్ర గారు 34 మందికి స్థలాలు ఇచ్చినప్పటికి కూడా అవి అలాగే ఉన్నాయి. అంటే గత ప్రభుత్వం పక్కన పెట్టేసింది చెప్తున్నారు. దాని పట్ల మీరు ఏమన్నా అధికారులు కానీ అలాగైనా నాయకులు కానీ? అంటే మేము కాదు, కానీ స్థానికంగా ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి మచిలీపట్నం ప్రాంతానికి చెందిన జర్నలిస్టులు దాన్ని రైజ్ చేశారు. దాని మూలంగా ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన చాలా సానుకూలంగా స్పందించి దాన్ని క్లియర్ చేశారు. త్వరలో వాటికి అందరికీ ఇచ్చేస్తారు జర్నలిస్టులకి. ఏదైతే దీనికి సంబంధించిన సమస్యలు ఉన్నాయో సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము, అలాగనే కొలుసు పార్థసారథి గారి దృష్టికి తీసుకెళ్ళాము. తద్వారా ఎవరైతే సీఎం గారు ఉన్నారో సీఎం గారు దృష్టికి పెట్టి ఒక కమిటీ వేసి ఈ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా ప్రయాణం చేస్తారని చెప్పేసి ఆశాభావం తెలియజేస్తున్నారు.